రే వచ్చి పికప్ చేసుకోరా. వస్తున్నాను రా, నువ్వు కొంటావు కదా మరి, వచ్చి పికప్ చేసుకుంటా. బ్రేకప్ అయినోడి బాధ సింగిల్ గాళ్ళకి అర్థం కాదు, లవర్ బాయ్కి చేద్దాం. అరే మావా జంక్షన్ దగ్గరికి ఒకసారి రారా. ఏరా లవర్ వదిలేసిందని అక్కడ అడుక్కుంటున్నావా ఏంటి? లవ్ అంటే మళ్ళా ట్రూగా ఉండాలిరా. మాకు విడిపోవడం అంటే ప్రాణం వదిలేయడమే. ఇక్కడ మీ లవర్ ఇంకోటితో తిరుగుతుందిలే కానీ చూసి వదిలేదు కానీ రా. ఎక్కడ్రా? బండి తీరా, ఇక్కడే చూసారా, ఇటువైపు ఇల్లు ఉంటుంది. రే కనిపించట్లేదేంట్రా? అరే అది కావాలని ఎస్కేప్ అవుతుందిరా. రే ఇక్కడ ఆపరా ఒకసారి. మావా ఈ షాపింగ్ మాల్కి వెళ్ళి ఉంటుంది, లోపలికి వెళ్ళి ఎతుకు. నువ్వు కూడా రారా. నేను ఇక్కడ రోడ్డు మీద ఎతుకుతా, నువ్వు వెళ్ళు. వెళ్ళిపోయాడా? సొల్లు చెప్పి ఎక్కడ తీసుకొచ్చానని తెలిస్తే ఏమైపోతాడో. అన్నా 4 బీర్లు ఇవ్వు. ఏరా కనిపించారా? లేదురా, నన్ను రూమ్ దగ్గర దించే. ఓకే బాయ్ రా. రే మీ లవర్ రా. ఎవరితో ఇప్పుడు వరకు తిరిగావు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? కాలేజ్ ఇప్పుడే వదిలేరు, అయినా క్లాస్ లో ఫోన్ ఎలా మాట్లాడతా? ఎంత అనుమానం ఉన్నోడితో నేను ఉండలేను, నన్ను వదిలే. ఇలా చేసావేంట్రా? స్టార్టింగ్ లో ఏదో అన్నా. మాకు విడిపోవడం అంటే ప్రాణం వదిలేయడమే. విడిపోయాక ఏ రిగ్రెట్ లేకపోతే చాలు, ఉన్న ప్రాణంతోనే హ్యాపీగా ఉండొచ్చు. తాగడానికి ఎంత పైకి ఎక్కాలేంట్రా? జీవితంలో ఎలాగా పైకి రాలేదు, కనీసం దీనికోసమైనా పైకి తాగుదాం. అరే తీయండి బేగా వేసేద్దాం. ఛా కూలింగ్ తగ్గిపోయిందిరా. కూలింగ్ తగ్గితే ఏమైంది లేరా? బీరు అబ్బాయి ప్రేమ లాంటిది, కూలింగ్ అమ్మాయి ప్రేమ లాంటిది. అమ్మాయి ప్రేమ తగ్గిందనుకో బీర్ చేదైపోద్ది. సిట్టింగ్లో కూర్చుంటే చాలు, పనికి మాలినాడు కూడా ఫిలాసఫీలు చెప్తాడు. ఇంకా మొదలు పెడదామా? ఓపెనర్ లేదు, ఎలా ఓపెన్ చేయాలరా? ఏమి లేదురా అశోకు, రోడ్డుతో ఓపెన్ చేసే. సరేరా. స్టఫ్కి డబ్బులు ఇచ్చా కదరా, తేలేదే. నువ్వు ఎలా నీ లవ్ స్టోరీ చెప్తావు కదరా, ఇంకా స్టఫ్ ఎందుకు? తప్పురా. ఏంట్రా తప్పు? వీడు బీరు కొని వచ్చిందే మనం లవ్ స్టోరీ వింటామనే కదా. వినేవాడికి చెప్పేవాడు ఎప్పుడూ లోకువేరా. నాకు నా బాధను చెప్పుకోవడానికి మీరు తప్ప ఇంకెవరు ఉన్నారా? దరిద్రంతో డ్యాన్స్లు వేసే రోజులరా అవి. కనీసం దేవుణ్ణి దర్శించుకుంటే దూరం అవుతాయని గుడికి వెళ్ళా. దేవుణ్ణి మొక్కిన తర్వాత దేవత కనిపించిందిరా. అదేరా నీ కొత్త దరిద్రం. నా మనసును అర్థం చేసుకోవడానికి తనకు 3 నెలలు పట్టింది. తన ఎగ్జామ్కి ఒకసారి తోడెళ్ళారా. 3 అవర్స్ పాటు వెయిట్ చేశా. ఓయ్ ఆల్ ది బెస్ట్. టైం అవ్వదేంటి? ఇంకెంత టైం రాస్తుందిరా బాబు? ఏంటి బండి ఎలా ఉంది? నువ్వే కదా నాకు ఆల్ ది బెస్ట్ చెప్పావు. ఏం క్యూపీ టఫ్గా వచ్చిందా? చాలా ఈజీగా వచ్చింది బావా. బావా నా మరదలు కూడా ఎప్పుడు అలా పిలవలేదురా. అందుకే వాడుకొని వదిలేసింది. బ్రేకప్ అయిన కొత్తలో నేను అలానే అనుకునేవాడిరా. కానీ మెల్లమెల్లగా నా తప్పులు కూడా ఉన్నాయని తెలుసుకున్నా. ఎన్ని తెలుసుకున్నా కానీ ఎందుకు వదిలేసిందో తెలుసుకోలేకపోయారా. అవ్వా ఏం స్టఫ్ రా, చెప్పు తర్వాత ఏమైంది? నాకు నీ కేరింగ్ అంటే చాలా ఇష్టం, నీ మాటలంటే చాలా ఇష్టం అనేది ఒకసారి వాళ్ళ అమ్మమ్మ ఊరు వెళ్ళి వచ్చాక విజయవాడ అమ్మవారి దర్శనానికే 4 గంటలు పడుతుంది, కానీ ఈ అమ్మాయి దర్శనానికి 16 రోజులు పట్టింది.
ఊర్లో బాగా తిన్నావా లావయ్యావు? చున్నీ ఏం వేసుకోలేదు? నువ్వు నేను లావ్ అయ్యానన్నావా లేదా నా చెస్ట్ లావ్ అయిందన్నావా? ఏం మాటలవి? అలా చున్నీ లేకపోతే ఎవడైనా అక్కడే చూస్తాడు. అందుకే చున్నీ వేసుకోలేదేమని అడిగా. ఇంకా సరే సరే వదిలే, పద వెళ్దాం. సరే గాని ఊరెళ్ళొచ్చాక నిజంగానే పెద్దవయ్యాయి ఏంటి? ఆ, మా పక్కింటోడి పనితనం అది. నువ్వు ఇప్పుడే చేసుకున్నావంటే రేపు పొద్దున్న నీతో ఉంటే జీవితాంతం నరకం చూపిస్తావు. తప్పు కదరా, అమ్మాయిని కొట్టడం ఏంటి? సాఫ్ట్గా చెప్పాలి. అలా మీ చెల్లికి ఎవడైనా కొడితే? ఏంట్రా అశోకు, నా లవర్ రా. నీ పెళ్ళం కాదు కదా. సిన్సియర్గా ప్రేమిస్తే పిల్లలాగే ఫీల్ అవుతారా నవీన్? వీడికి సపోర్ట్ చేసినంత మాత్రాన ఇంకో బీరు కొండు, మనిషికి ఒకటే బీరు. ఇది ఇంకా యూ సర్టిఫికేట్ సినిమారా. మేము నార్మల్గా ఏ సర్టిఫికేట్ సినిమా డైలాగ్స్ మాట్లాడుకుంటాం, కానీ దీనికోసం విడిపడం ఏంట్రా? 6 ఏళ్ళుగా ప్రేమించుకున్నారా? తప్పు నాదా తందా అని ఆలోచిస్తే రాత్రులు నిద్ర కూడా పట్టుదురా. రే అశోక్, ఏడవకరా. అరే ఊరుకోరా. రే ఏడవకరా, ఏంట్రా నువ్వు? తనతో ఒక్కసారి మాట్లాడితే చాలరా, ఇంకేమొద్దు. తను ఎక్కడున్నా ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉంటే చాలరా. నేరం చేశాక స్త్రీ ఏమిటి పురుషుడు ఏమిటండి? ఇది విచిత్రవాదం మొదలైంది. వచ్చిన ఆడవాళ్ళని ఏం ఉండదమ్మా, నేరం నేరమే, కనుకరించమని ఏ శాస్త్రం చెప్పలేదు ఇక్కడ. ఎవరైనా తప్పు తప్పే. ఆడాళ్ళ ఉసురు ఉంటే మగాళ్ళ ఉసురు 16 రెట్లు ఉంటుంది. ఇంకా ఇక్కడ మగాడు ఉండదా ఉసురు? వాడు ఉసురు లేకుండా బతుకుతున్నాడు ఉసురుకాయలతోటి. ఇక్కడ చాలా రోజులైంది మనం కలిసి. బయటికి వెళ్దామా ఎక్కడికైనా? నేను ఇక్కడికి వచ్చిందే నేను కలుద్దామని. ఈవినింగ్ బయటికి వెళ్దాం. ఎక్కడున్నాను నేను అసలు? ఎవరు నన్ను కిడ్నాప్ చేసింది? దాహంగా ఉందన్నా, తాగుతావా? అయితే తాగు. నేను వాటర్ తాగుతా, బీర్ కాదు. వాసన బట్టి బీరా మందా విసికే చెప్పేస్తున్నావు. అడిగితే బ్రాండ్ కూడా చెప్పేసేలా ఉన్నావు. ప్లీజ్ కొంచెం వాటర్ ఇవ్వు. ఏంట్రా ఉచ్చిచ్చు? మీ అమ్మ చెల్లికి కూడా ఇలాగే ఇస్తావా? అసలు ఎందుకురా నన్ను కిడ్నాప్ చేసావు? నీకేం కావాలి? నేను నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. నిన్ను పార్ట్స్గా కట్ చేసి నీ కిడ్నీలు, లివరు, కళ్ళు, గుండె, లంగ్స్ అన్నీ అమ్మేస్తా. లేదా నిన్ను సెక్స్ రాకెట్ వాళ్ళకి అమ్మేస్తా. నువ్వు ఎలానో వర్జిన్ కాబట్టి. హో కాదా? కత్తిలా ఉన్నావు కదా, మంచి రౌండ్ ఫిగర్ కమ్మచ్చు. ప్లీజ్ అలా చెయ్యొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటా. ఎందుకు చెయ్యొద్దు? నువ్వేమైనా దేశాన్ని కాపాడే సోల్జర్వా లేక దేశానికి ఆకలి తీర్చే రైతువా? కనీసం వర్జిన్ కూడా కాదు, రేట్ తగ్గిపోద్ది. నువ్వు ఒక స్వార్థపరురాలివి. జాబ్ చేస్తే ఫ్రీడమ్ ఇస్తారని ఇంటికి సగం ఇచ్చి మిగతావి దాచుకుని అవసరానికి అబ్బాయిని వాడుకునే స్వార్థపు అమ్మాయివి. ప్లీజ్ నన్ను వదిలేయండి, ఇక్కడ నుండి నేను బుద్ధిగా ఉంటాను. హే, నేనేమని నీ తండ్రినా మొగుడినా లవర్నా నువ్వు బుద్ధిగా ఉంటానంటే ఛాన్స్ ఇవ్వడానికి? నేను ఒక కిడ్నాపర్ని. ప్లీజ్ అన్నా నన్ను వదిలే, కావాలంటే డబ్బులు ఇస్తా నీకు. అన్న అంటావేంటే? నువ్వేమని మా అబ్బకు పుట్టావా? ఇంకోసారి అన్న అన్నావంటే బట్టలిప్పి కూర్చోబెడతా. ఎంత కావాలి సార్? నాకు ఒక 50 లక్షలు ఇవ్వు, వదిలేస్తా. అరే అరే అజ్జు, నన్ను ఎవడో కిడ్నాప్ చేశాడ్రా, నన్ను కాపాడ్రా. ఒరే నా కొడక, మర్యాదగా వెన్నెలను వదిలే. 50 లక్షలు ఇస్తే వదిలేస్తా. అంత డబ్బులా? అరే అజ్జు, నీకు 25 లక్షల ప్యాకేజ్ కదరా, ఇంకా చాలా ఆస్తులే ఉన్నాయి. ప్లీజ్ అరేంజ్ చేయరా, నాకు బ్రతకాలనుంది.
విన్నీ నువ్వేం భయపడకు, నువ్వు ఎక్కడున్నా కనిపెట్టేస్తాను. నాకు తెలిసిన రే పోలీసులు బచ్చా, ఇది ప్రూఫ్లెస్ సిమ్. నేను చేసింది వాట్సాప్ కాల్. ఆ సిమ్ మధ్యప్రదేశ్లో పడేసా. నన్ను పట్టుకోవడం ఎవడ తరం కాదు. 50 లక్షల 2 లక్షలు ఖర్చు పెడితే కత్తి లాంటి అమ్మాయిని సెట్ చేసుకోవచ్చు. మా నాన్నకు కాల్ చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏం ముందు గుర్తుకు రాలేదా మీ బాబు? ప్రేమించినోడు హ్యాండ్ ఇస్తే పేరెంట్స్ గుర్తొచ్చారా? సరే నెంబర్ చెప్పు. రాత్రి బుజ్జమ్మ ఇంటికి రాలేదు, అసలు ఎక్కడికి వెళ్ళింది? నాన్న నాన్న బుజ్జి బుజ్జి, రాత్రి నుండి ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళావు? నా దగ్గరే ఉంది. నన్ను కిడ్నాప్ చేశారు నాన్న. ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. రే ముసలోడా, పూర్తిగా విను. 50 లక్షలు ఇస్తే వదిలిపెడతారంట నాన్న. మొత్తం మన దగ్గర ఉన్నదంతా అమ్మిన 10 లక్షలు రాదు బుజ్జి. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. ఎవరికి నువ్వు అవసరం లేదనుకుంటా. ఇంకొక కాల్ చేసుకోవచ్చా? రే మామ, కరెక్ట్ టైంకి ఫోన్ చేసావు. తాగడానికి వెళ్దామా? ఫోన్పే చేయి, స్టాప్ తెచ్చేస్తాను. మన వాళ్ళందరినీ గ్యాదర్ చేయి, నేను వచ్చేస్తా. సరే నువ్వు ఫోన్పే చేసే. ఇప్పుడు ఫోన్ వస్తుంది ఏంటి? కరెక్ట్గా బైక్ స్టార్ట్ చేసే ముందే ఫోన్లు వస్తాయి ఏంటో. ఛే, వాట్సాప్ కాలా? ఎవడీడు? హలో. ఎలా ఉన్నావు వెన్నెల? నేను చావడానికి రెడీగా ఉన్నాను. ఏమైంది? నన్నెవడో కిడ్నాప్ చేశాడు. 50 లక్షలు ఇస్తేనే వదులుతాడంట. నా బాడీ పార్ట్స్ అమ్మేస్తాడంట, లేదంటే నన్ను సెక్స్ రాకెట్ కైనా అమ్మేస్తాడంట. నా దగ్గర ఒక 6 లక్షలు ఉన్నాయి. ఇల్లు ఆస్తి మొత్తం అమ్మినా ఒక 20 లక్షలు అవుతుంది. ఇంకో 30 లక్షలు నా తల అమ్మైనా సరే డబ్బులు తెస్తా. నువ్వు భయపడకు. ఇవ్వలేవు. ఇస్తా, ఎలా అయినా తెచ్చిస్తా. ఇవ్వలేవు. ఇవ్వలేనని తెలిసినప్పుడు ఎందుకు ఫోన్ చేసావు బుజ్జి? నాకు నీతో ఒకసారి మాట్లాడి చనిపోదాం అనిపించింది. నేను తప్పు చేశాను అశోక్. ఆ రిగ్రెట్ తో నేను చనిపోలేను. హాయ్ వెన్నెలా, నేను చందుని. రాత్రి అమ్మమ్మ చెప్పింది ప్రెసిడెంట్ కొడుకు నువ్వే అంట కదా. నాకు మీ అమ్మమ్మ చెప్పింది వెన్నెల సిటీ నుంచి విలేజ్కి వచ్చిందని. సిటీలో స్ట్రీట్ లైట్స్ వల్ల వెన్నెల కనిపించదు కదా, అందుకే విలేజ్కి వచ్చిందా అని అడిగా. మీ అమ్మమ్మ నవ్వింది. అలా మా పరిచయం 16 రోజుల్లోనే చాలా దూరం వెళ్ళింది. నీతో నేను తప్పు చేస్తున్నానని చెప్పే ధైర్యం లేదు. ఒకవేళ చెప్తే నువ్వేమైపోతావో అని భయం వేసింది. అందుకే కావాలని గొడవ పడ్డాను. ఐఎమ్ సారీ అశోక్. ఐఎమ్ సారీ అశోక్. నిన్నెలా అయినా బ్రతికించుకుంటారా? నాన్న, అర్జెంటుగా మన పావెకరం పొలం అమ్మితే ఎంత వస్తుంది? 10 లక్షలు వస్తాయరా. కొంచెం ఆ పనిలో ఉండు నాన్న. సరే నాన్న. రే, నా బైక్ అమ్మితే ఎంత వస్తుందిరా? అది అమ్మితే 50,000 వస్తుందిరా. రే, ఎవరైనా ఉంటే సెట్ చేయరా కొంచెం. సరే. చెప్పరా. రే రే, నువ్వు హాస్పిటల్లో వర్క్ చేస్తావు కదా? అవునరా. నా కిడ్నీ అమ్మితే ఎంత వస్తుందిరా? రే, ఏం మాట్లాడుతున్నావురా? ఏమైంది? అర్జెంటుగా 50 లక్షలు కావాలి. అంత అవసరం ఏమొచ్చిందిరా? అసలు ఏమైంది? నా విన్నులో కాల్ చేసిందిరా. ఎవడో కిడ్నాప్ అమ్మేస్తాడు బాడీ పార్ట్స్. అరే, కొంచెం అర్జెంటుగా డబ్బులు సెట్ చేయరా చాలు. దానికోసం ఎందుకురా? అలా అంటావేంట్రా? మాట్లాడాలనుకున్నావు, మాట్లాడేశావు, ఇంక దానికోసం ఎందుకు? రే, నువ్వే కదా కిడ్నాప్ చేసింది?
ఆ? అవును మామ, రే 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 ఏడవకరా. నువ్వు వెళ్ళడం తట్టుకోలేకపోయాను, అందుకే వాయిస్ చేంజ్ చేసి అందరినీ బెదిరించా. లొకేషన్ పెడతా, నన్ను వచ్చి కొట్టి తన్ని కాపాడు, ఇంకా తనే నీ లైఫ్ లాంగ్ తను ఉంటుంది. హ్యాపీగా ఉంటే చాలురా, నాతోనే ఉండాల్సిన అవసరం లేదు. తనకు తానుగా వచ్చి నాతో మాట్లాడిన రోజే మేము పెళ్లి చేసుకుంటాం. మంచి అమ్మాయేరా, పరిస్థితుల ప్రభావం వల్ల అలా అయింది. ఇంకా తను వదిలే. సరేరా.